ఫ్రెండ్స్ ఇదేంటంటే వంకాయ బఠానీకి అనమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది ఎండు బఠానీ అనమాట, వైట్ బఠానీ. ఇది నానబెట్టి కడిగానమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడకబెడతాకనమాట. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వంకాయ బఠానీ కర్రీకి అనమాట. అంటే కొంచెం వేస్తున్నా ఫ్రెండ్స్ ఇది, మళ్ళీ ఎందుకంటే కర్రీలో కూడా వేయాలి కాబట్టి లైట్గా. ఫ్రెండ్స్ ఇది పొయ్యి మీద పెట్టేస్తున్నా. బాగా మొప్పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇది సైక్లోన్ అంటున్నారు మళ్ళీ మాకు. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బఠానీలు కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వంకాయ బఠానీకి అనమాట ఫ్రెండ్స్. ఈ నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలన్నమాట. ఈ శనగపప్పు కంప్లీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బఠానీలు ఉడకపెట్టేసాను అనమాట. చూడండి, ఈ వాటర్ వంచేయాలి. ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీలోకి అనమాట ఆరబెట్టేసామంటే ఉడకబెట్టి ఆరబెట్టాను ఫ్రెండ్స్. ఏంటంటే ఏదో ఒక ఐటెంకి ఉపయోగిద్దామని ఉడకబెట్టేసి ఆరబెట్టాను అనమాట. చూడండి, ఫ్రెండ్స్ ఇదేంటంటే వంకాయ బఠానీకి అనమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. ఇది కట్ చేశాను అనమాట. చూడండి, డీప్గా కట్ చేస్తాను అనమాట. చూడండి, సరిపడా ఆయిల్ పోసేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే ఆనియన్స్ కూడా చేస్తాను. అంటే ఇందులో నేను పచ్చిమిరకాయ కానీ కరివేపాకు కానీ వేయట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత తీసుకుని ఇంట్లో వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూరుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అప్పుడే నూరానమాట ఫ్రెండ్స్. నేను అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఈ కప్పుడు అనమాట బఠానీ వేస్తున్నామంట. ఎమ్మటినే ఏంటంటే వంకాయ కదా, ఎమ్మటినే వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం వేసుకోవాలన్నమాట. వేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మూత ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పసుపు కారం అలాంటిది ఏమి వేయలేదు కదా, వేస్తా అప్పుడు. చూడండి, వేసి కలిపేస్తున్నాను అన్నమాట. అంటే ఒకసారి వేసేస్తాం ఫ్రెండ్స్. నేను అన్నీ కూడా
కారం ఏమో స్పూన్ వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ ఏమో స్పూన్. తర్వాత నేను ఇలా కలిపెట్టేసాను కదా ఫ్రెండ్స్. నేను మూత పెట్టేసి తర్వాత కుక్ అయిన తర్వాత 5 నిమిషాల తర్వాత వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తాన్ని సగం ఎగిరిపోయినాయి కదా, ఇప్పుడు సరిపడా వాటర్ పోసేస్తాను. మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరాను కదా మిక్సీ జార్లో, అది కూడా పోసేస్తాను. దాంట్లో వాటర్ కలిపి పోసేస్తాను. సిమ్లో ఉంది, హైలో పెట్టుకున్నా కొంచెం. ఇది ఇలా ఉడకాలన్నమాట, మూత పెట్టేసుకోవాలి. ఇది మొత్తం ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయిందనమాట వంకాయ బఠానీ కర్రీ. చూడండి, కనిపిస్తుంది కదా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.